మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. వచ్చిందిరా నా స్వామి రంగా, మా కవితక్క పోటీ వచ్చింది. ఇలా భారీ కటౌట్ తోటి వచ్చింది. పేపర్లనే భారీగా వచ్చిందంటే రేపు మరి మేడ్చేలు మునిరాబాద్కి పోతే మరి ఆడేట్టుతో పుట్ట వలిగి సీమలు వచ్చినట్టు వస్తుండొచ్చు కవితమ్మ సభకు. ఉద్యమకారురాలాయ, ఉద్యమకారుని బిడ్డాయే, ఉద్యమకారుని శల్యాయే, ఉద్యమకారుని మరదలాయమే. 4-5 రకాల ఉద్యమకారులు ఉండరు ఇళ్ళల్లో. అందుకోసమనే మామూలు జనాలు రాకుండొచ్చు. మరిగా కవిత పార్టీ ఏర్పాటుకు సర్వం సిద్ధం. మేడ్చల్ జిల్లా మునిరాబాద్లో రేపే ఆవిర్భావ సభ. ఉద్యమకారులు మేధావులకు ప్రత్యేకంగా ఆహ్వానాలు. అంటే ఎందుకంటే ఇప్పుడు ఉద్యమకారులు లేకుండా నడవదు, పాడైపోను. ఇప్పుడు వీళ్ళు అయ్య కూడా ఉద్యమకారులు, కళాకారులు, మేధావులు, విద్యార్థులు వాళ్ళు వీళ్ళు అందరిని కలిపేసిండు. తెలంగాణ రాష్ట్రంలో అధికారం కొట్టేసిండు. ఆ తర్వాత ఉద్యమకారులు ఎక్కడ పోయిరో, కళాకారులు ఎక్కడ పోయిరో, మేధావులు ఎక్కడ పోయిరో, విద్యావేత్తలు ఎక్కడ పోయిరో అందరు తుంగలు దొక్కిండు. ఆయన మాత్రం రాజ లెక్క 10 సంవత్సరాలు మన వెనకడికి ఇట్లా పటేల్ పటవార్లు ఎట్ట చేసేది ఇంకో గట్ట చేసుకుని వచ్చిండు. అందుకోసమనే జనాలంతా కనుదేర్చి పాముదల వండబెట్టిరు. ఇక ఇవాళ ఏమేమంటుందంటే ఉద్యమకారులకు, మేధావులకు ప్రత్యేకంగా ఆహ్వానాలు. జన సమీకరణపై దృష్టి. 50,000 మంది వస్తారని అంచనా చేస్తుందంట. 50,000 కాదు, నాకు తెలిసి 1,00,000 మంది వస్తుండొచ్చు. ఎందుకంటే 50,000 మందిలా నాకు తెలిసి 49,900 మంది అంత పసరకే వస్తారు. ఒక 1000 మంది ఆడంగీడంగా ఏమైనా వస్తే 1000 మంది కాదు, ఒక 100 మంది వస్తే ఇవి మీద అభిమానంతో లేకపోతే రేపన్నాడు ఏమన్నా పార్టీలలో పదవులు కావాలని ఆలోచించి ఆ 100 మంది తప్పుంజానికి వస్తారేమో. కానీ 49,900 మంది దాదాపుగా పసరకే వస్తారు. ఇవాళ కైతమ్మ పెట్టినా కానీ గ్రౌండ్ నిండిపోతుంది, కేసీఆర్ పెట్టినా గ్రౌండ్ నిండిపోతుంది, లేకపోతే కాంగ్రెస్ పార్టీలు పెట్టినా గ్రౌండ్ నిండిపోతుంది, బీజేపీలు పెట్టినా గ్రౌండ్ నిండిపోతుంది. ఎందుకు? పైసలు. 500 లోటు తీసుకో, బీర్ గ్లాసు చేతులు పట్టుకో, బిర్యానీ పొట్లను చేతులు పట్టుకో, మీటింగ్ ఇంటి లేకపోతే లేదు. కానీ నువ్వు మాత్రం లెక్కలు పడాలి. భారీ ఏమంటారు భారీ జన సమీకరణ చేసిరు అని పొద్దుగాల పేపర్కి వస్తుంది. ఈ మధ్యలో మంచిగా ఏఐ వీడియోలు కూడా బాగానే వస్తున్నాయి. ఏఐ టెక్నాలజీ వేరే కానించి అలా 10 మంది ఉంటే 100 మంది చూపించి, 100 మంది ఉంటే 1000 చూపించి, 1000 ఉంటే 10,000 మంది కూడా చూపించవచ్చు. ఇక రేపు పేపర్లో మాత్రం మొత్తం వెడ్డింగ్ మొత్తంలో కవితక్క సభ మామూలు మోగిపోలేదని పేపర్లో మాత్రం పక్క వస్తుంది. ఎందుకంటే పేపర్లో కూడా ఎంతో కొంత కొన్ని ఇస్తే పేపర్లు కూడా రాస్తూనే ఉంటారు. రాస్తారా రాయరా? అయితే మరి ఇప్పుడు ఏమంటుందంటే ఉద్యమకారులు, మేధావులకు ప్రత్యేకమైన ఆహ్వానాలు అంటుంది. ఇంకో ఉద్యమకారులకైనా, మేధావులకైనా, ప్రజలకైనా కానీ నీ పార్టీ అభివృద్ధి చెందాలంటే నువ్వు చేయాల్సిన పని ఒకటి. 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న మీ అయ్యమ్మటి నువ్వు నిన్నెన్నడూ అయితే ఉత్తగుంచలే. మీ అయ్య ఎప్పుడు ఏదో ఒక పదవి ఇస్తూనే ఉన్నాడు. మంచి పెద్ద పదవులే ఇచ్చింది కదా. ఆ 10 సంవత్సరాలలో జనాలను ఎట్టెట్ట దోసుకోరు, ప్రాజెక్టుల మీద ఎన్ని కమిషన్లు తీసుకోరు, లేకపోతే స్కాములు ఎన్ని చేసిరు, ఈ అంతా బయట పెడితే అంటే రేపు అంటే 50,000 మంది 1,00,000 మంది వస్తారు. కానీ తర్వాతసారి మళ్ళీ ఎప్పుడైనా నువ్వు పెడతావనుకో మీటింగు, ఆయన మాత్రం 1,00,000 మందే వస్తారు. నిజాలు మాట్లాడే ప్రయత్నం చేయాలి కవితక్క పార్టీ అభివృద్ధి చెందాలంటే ఒకటి. వాళ్ళు అయ్యే చేసిన అవినీతి అక్రమాలు చేసిండు అని అన్ని పార్టీలు, కాంగ్రెస్ వాళ్ళు అన్నారు, బీజేపీ వాళ్ళు అన్నారు, లాస్ట్ ఈమె కూడా అన్నది. కాంగ్రెస్, బీజేపీ వాళ్ళు మీ అయ్య చేసిన అక్రమాలను బయట పెట్టలేకపోతుంది, భయపడుతున్నారు పాడైపోను. మీ అయ్యకు మళ్ళీ పోతే కాంగ్రెస్ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకు వీళ్ళందరి మధ్యలో మెగా కృష్ణారెడ్డి అనే ఒక మంచి ఆయమన్న పిల్లర్ ఉంది. కాబట్టి ఆయన ఏం చేయలేక మీ అయ్య అక్రమాలను బయట పెట్టలేకపోతుంది. ఎందుకంటే ఆ మెగా కృష్ణారెడ్డి అంటే ఆయన అందరికి ఎంతో కొంత పాపంలో భాగం పంచిచ్చింది. కాబట్టి ఇక వాళ్ళు బయట పెట్టలేకపోతుంది. కానీ నువ్వు బయట పెడితే తెలంగాణ రాష్ట్రంలో నువ్వు నెంబర్ 1గా నిలిచే ఛాన్స్ అయితే పక్కా ఉంటుంది అక్క. కానీ బయట పెట్టే ప్రయత్నం చేయాలి. పెడతావా బయట పెట్టే ప్రయత్నం? ఇప్పుడు ఏమెక్కడికి పెడతా ఉంటుంది పార్టీ? బీఆర్ఎస్ పార్టీలో నాకు విలువ లేదు. బీఆర్ఎస్ పార్టీ మొత్తం లంగా దొంగ బయటవాయి పార్టీ. మాయ చుట్టూ మొత్తం దయ్యాలు చేరినట్టు చేరిరు. నన్ను మెడలు వంటి బయటికి గెంటేసిరు. నా మెడలు వంటి బయటికి గంటేసినాడు. నా ఎమ్మటి ఎవరు రాలేదు. అయ్యో పాపం అని అన్నోళ్ళు లేరు. బాగా అయింది అన్నోళ్ళే ఉన్నారు. చక్కదనాల నా నెత్తిలో ఉన్న బతుకమ్మ తీసేసి సారా గ్లాసాలు పెట్టినాడు. ఏ ఒక్కడు సపోర్ట్ చేయలేదు. అందుకోసమని నేను బయటికి వెళ్ళినా. నా ఫోన్ ట్యాప్ చేసిరు, నా భర్త ఫోన్ ట్యాప్ చేసిరు, నా చుట్టాల పక్కల మొత్తం ట్యాప్ చేసిరు. ఉద్యమకారులకు అన్యాయం జరిగింది, మేధావులకు అన్యాయం జరిగింది, విద్యార్థులకు అన్యాయం జరిగింది. ఇట్లా ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా చెప్పుకుంటూ వస్తుంది కదా. మరి ఇవన్నీ ఎట్టెట్ట అన్యాయం జరిగింది, ఏమేమి చేసిండు మీ అయ్యా, ఏం కథ మొత్తం పూసగుచ్చినట్టు జనాలకు చెప్తే
ఆడ జాగలేనంత మంది వస్తారు నీకు. మరి చెప్తుండొచ్చునా ఈమె మరి ఏం చెప్తుంది? రేపు టైం వరకల్లా పిల్లగాడు తెలిసిపోతుంది. రేపు టైం వరకల్లా ఏం మాట్లాడితే ఏం కథ, కవితక్క కూడా నెంబర్ 1గా నిలుస్తుంది అనేదన్నా తెలుస్తుంది, లేదు బీఆర్ఎస్కు బీ టీం అన్న తెలుస్తుంది. ఈమెమన్నది, నేను ఏ పార్టీకి బీ టీం కాదు, నేను ఏ టీంగానే ఉంటా, నేను బరాబర్గా నిలబడతా, ఒక ఉద్యమకారుని బిడ్డని, నేను ఉద్యమకారురాలని, నేను ఎవరికి భయపడేది లేదు, ఎవరికి తలొగ్గను, బరాబర్గా పార్టీ పెట్టేది అంటుంది. పైసలు అయితే బాగానే ఉన్నాయి, ఎందుకంటే 10-15 సంవత్సరాలలో చాలా సంపాదించుకోరు. 10 సంవత్సరాల నుంచి అయితే అధికారంలో ఉన్నారు కాబట్టి బొచ్చడి పైసలు, ఈమె కూడా కష్టపడ్డది కాబట్టి ఈమె దగ్గర బొచ్చడి పైసలు. ఇక అయ్యా ఆస్తిలో మరి ఏమన్నా వచ్చిందో, స్టార్టింగ్ బిడ్డింగ్ ఇచ్చిండో చేయలేదో మనకు తెలియదు, కానీ పైసల విషయంలో మాత్రం ఏమిటి ఒకలేదు. జనాలు ఆలోచించిన ఆశాభంగం మంచితనంగా మించినా దొరకదు. రేపు మీటింగ్ ఉందంట, మీరు అంతా డీసీఎంలు, టెంపో ట్యాక్సులు, ఇప్పుడు మామూలుగా స్కూళ్ళలో కూడా సెలవులు వచ్చినాయి, ఇక బస్సులు కట్టుకొని నా సామిరంగా పులిగోర ప్యాకెట్లు వేసుకొని, బిర్యానీ ప్యాకెట్లు వేసుకొని, నీళ్ళ డబ్బాలు వేసుకొని ఏమైనా గట్టినాయి. ఇక మందు బింద అంటే అది ఉన్నదేనా, అది పద్ధతేనా, కానీ ఇక అన్ని ఏడుగాడి పెట్టెలు నింపుకొని చిన్నగా మీటింగ్ కంట పోయే ఉపాయం చేస్తారా? చేయాలి మరి, ఎందుకంటే కవితక్కని కూడా మనం నిలుపుకోవాలి కదా. కవితక్కని మనము ఈ రాజకీయాలు తిప్పుకోవడం వల్ల ఒక ముఖ్యంగా జనాలకు ఉపయోగపడేది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలల్లో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని అరాచకాలు చేసిందో, ఎన్ని అక్రమాలు చేసిందో ఆ చిట్టా మొత్తం ఈమె కాడు ఉంది. ఈమె ఒక్కదే చెప్పగలుగుతుంది. కేసీఆర్ ముచ్చట చెప్పాలంటే ఈమె దగ్గరనే అన్ని రకాల సమాచారం ఉంటుంది. ఇక ఎవ్వరి దగ్గర కూడా ఉండదు, ఉన్నా కానీ బయట పెట్టరాలు. ఈమె మాత్రం బయట పెడతానికి సిద్ధంగా ఉన్నది. కవిత పార్టీ ఏర్పాటుకు సర్వం సిద్ధం. మేడ్చల్ జిల్లా మునిరాబాద్లో రేపే ఆవిర్భావ సభ. ఉద్యమకారులు, మేధావులు ప్రత్యేకంగా ఆహ్వానాలు. జన సమీకరణపై దృష్టి. 50,000 మంది వస్తారని అంచనా వేస్తుందంట. ఉద్యమకారులకు, మేధావులకు ప్రత్యేకమైన ఆహ్వానాలు. ఇలా అయ్యే కూడా గిదే మాటని ఏమో కూడా గిదే అంటుంది. ఆయన ఉద్యమకారులను తుంగల దొక్కిండు, మేధావులను తుంగల దొక్కిండు, విద్యార్థులను తుంగల దొక్కిండు, చదువుకున్న తుంగల దొక్కిండు. ఆయన మాత్రం మంచి రాజా లెక్క 10 సంవత్సరాలు మన దొరల పరిపాలన లెక్క చేసిండు, పత్తలే కూడా వీకిండు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేతృత్వంలో కొత్త పార్టీ ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది. మేడ్చల్ జిల్లాలోని మునిరాబాద్లోని అద్వయ కన్వెన్షన్ వేదికగా కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు శనివారం ఉదయం 10 గంటలకు ముహూర్తం నిర్వహించారు. పార్టీ ఆవిర్భావ సభకు జాగృతి శ్రేణులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కవిత మద్దతుదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నట్లు తెలిసింది. తెలంగాణ ఏర్పాటులో క్రియాశీలకంగా వ్యవహరించి తెలంగాణ ఏర్పాటైన తర్వాత బీఆర్ఎస్ ఆదరణకు నోచుకొని ఉద్యమకారులను పెద్ద సంఖ్యలో సభకు ఆహ్వానిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. బీఆర్ఎస్ హయాంలో ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని కవిత మొదటి నుంచి విమర్శిస్తున్నారు. దీంతో తాను ఏర్పాటు చేయబోయే నూతన పార్టీలో వారికి సముచిత స్థానం కల్పించేందుకు ఉద్యమకారులకు ఆహ్వానిస్తున్నట్లు చెబుతున్నారు. కవిత సభకు వేలాది మంది ఉద్యమకారులు, ఎన్జీఓలు, పలువురు మేధావులు హాజరవుతున్నట్టు సమాచారం. అలాగే రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి భారీగా జన సమీకరణలు ఏర్పాటు చేస్తున్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని కార్యక్రమాన్ని ఉదయమే ప్రారంభించి వచ్చే వారికి ఇబ్బంది కలగకుండా చూస్తున్నారు. సభకు సుమారు 50,000 మంది వస్తారనే అంచనాతో ఏర్పాటు చేస్తున్నారు. వాహనాల పార్కింగు, సభ ఏర్పాటు జాగృతి శ్రేణులు దగ్గరుండి చూసుకుంటున్నారు. కవిత ప్రారంభించిన కొత్త పార్టీలో ఎవరెవరు చేరుతారు, బీఆర్ఎస్ నుంచి ఎవరెవరు వెళ్తారు అనే దానిపైన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతుంది. రాష్ట్ర రాజకీయాల్లో కవిత పార్టీ ఏ విధమైన ప్రభావం చూపుతుంది, ఎవరికి నష్టం ఎవరికి లాభం అనేది కూడా కడుతుంది. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికంటే కొంతమంది మావోయిస్టులు నిన్న మన జనజన శ్రవంతులు కలిసిరు కదా, వాళ్ళు కూడా కవిత పార్టీలో చేరబోతురు అని సమాచారం ఇచ్చింది. మరి ఎవరెవరు చేరుతురు ఏం కథ అనేది ఈ ఎవరికైతే తెలియడం ముచ్చరు. కానీ ఇప్పుడు కవితమ్మ పార్టీలో చేరాలంటే ఎవరు చేరతారు? కాంగ్రెస్లో వాళ్ళని చేరతారా? కాంగ్రెస్ వాళ్ళకి ఏం బాధ? తినకాడ పోయి నోటికాడ బుక్కని చెడగొట్టుకొని పోతారా? వాళ్ళది తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఉంది. కాంగ్రెస్ వాళ్ళు పోరు, బీజేపీ వాళ్ళు పోతారా? పోరు. ఎందుకంటే వాళ్ళ కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంది. మళ్ళీ పోతే ఊరికి 9 మంది ఉన్నా కానీ వాళ్ళు గట్టికుంటారు. మాకు ఎక్కర్లేదు, మాకు నీ కవితతో పని లేదు అనుకోని బీజేపీలు పోరు. ఎర్రజెండలు పోతారా? వాళ్ళ సరిగ్గే పోరు. మరి ఎర్రజెండలు పోకపోయి, బీజేపీలు పోకపోయి, కాంగ్రెస్లు పోకపోయి, మరి వాళ్ళు పోతారు కవితమ్మ పార్టీల కంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో పోతారు. ఎందుకంటే ఇప్పుడు కవితమ్మ కూడా 10 ఏళ్ళు అధికారంలో ఉంది, ఆమె కూడా పదవులు ఉంది. మంచో చెడో ఆన్నో ఇన్నో పోలీస్ స్టేషన్లో పెళ్ళమూల పంచాయో, పొలం కారణో, గుట్ట కారణో, ఆన్నో ఇన్నో ఎంతో కొన్ని పంచాయతీ చెప్పింది కదా. ఆ అభిమానులు ఉంటారు కదా, బీఆర్ఎస్ పార్టీ అభిమానులు ఉంటారు కదా. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అభిమానులు ఏం చేస్తారంటే, ఇప్పుడు కవితమ్మ మా కాయలు పనిచేసింది కాబట్టి ఏమో ఇక ఎంతగానో ఉంటాం పాడైపోను. ఆల్రెడీ అలా అయ్యమ్మటి ఇంటివి 4 రోజులు కవితమ్మ కూడా పోతాం అనే ఉద్దేశంతో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకే గండి కొట్టే ఉపాయం తప్పితే అంతకన్నా మించింది ఏముండదు. ఇప్పుడు వేరే పార్టీకి వచ్చిన లుక్సాన్ ఏమీ లేదు కవితమ్మ పార్టీ పెట్టడం వల్ల. కేవలం బీఆర్ఎస్ పార్టీకే లుక్సాన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏం చేసింది? షర్మిల
ఈడ కూడా కేసీఆర్కు కేటీఆర్కు గీమ కూడా గదే పని చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఒడగొట్టి సపరేట్గా కూర్చుంది కదా, అమ్మాయి మా అన్న నీ అన్నంత పని అయింది అన్నది కదా, ఈమె కూడా ఏం చేస్తుంది అంటే వీళ్ళు అయ్య నోట్లే వీళ్ళు అన్న నోట్లే బావ నోట్లే మను పోసి నేనైతే సేఫ్ ఉన్నా, ఏడన పోటీ చేస్తుంది, గెలిస్తే ఉడిపోద్ది. అవసరమైతే ఏమంటుందంటే ఇవాళ పెట్టినా కదా పార్టీ, ఈసారి కాకుండా వచ్చేసారని అధికారంలో నేను రానా, నేను జనాల తరపున పోరాడతా చేస్తూ ఉంటుంది. కానీ చేరాల్సిన మూల్యం మాత్రం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెల్లించుకోక తప్పదు. ఎందుకంటే బీఆర్ఎస్ అభిమానులు, కవితమ్మ అభిమానులు వీళ్ళంతా ఒకటే కాబట్టి ఇక అందులో ఇళ్ళకు అల్లకోవాలి. కానీ ఇక కవితమ్మ దాంట్లోకి వెళ్ళి బీఆర్ఎస్కి ఎంబరు, కానీ బీఆర్ఎస్ దాంట్లోకి వెళ్ళే కవితమ్మ పార్టీకి పోయే అవకాశాలు ఉన్నాయంట. ఇక రేపు మరి మాజీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, మాజీ మినిస్టర్ టచ్లో ఉన్నారు, ఉద్యమకారులు టచ్లో ఉన్నారు, కళాకారులు టచ్లో ఉన్నారు, మేధావులు విద్యార్థులు చాలా మంది నాకు టచ్లో ఉన్నారు. పార్టీ పెట్టంటే వాళ్ళు పెట్టమంటే పెడుతున్నా నేను అని అంటుంది. మరి రేపు ఎంతమంది జాయిన్ అవుతారో ఇక మనం చూద్దాం. కానీ జర పోయేటోళ్ళు వాళ్ళని ఉంటే ఏళ్ళ పొద్దుగాలు వెళ్ళే ఉపాయం చేయరి, వాళ్ళని పార్టీలో జైలేం కావాలన్న వాళ్ళు కూడా జర పొద్దుగాల పూట జాయిన్ అవుతారా అంటే రేపన్నాడు రానున్న రోజులలో మేము పార్టీ ఏర్పాటు అయిన నాటి నుంచి మేము ఉన్నామని చెప్పుకుంటాను కూడా పేరు ఉంటుంది. కాబట్టి వేలాదిగా లక్షలాదిగా తరలంటే కవితక్క సభ కంటే పొయ్యే ఏర్పాటు చేయరి, పొయ్యే ఉపాయం చేయరి, ఏం బాధ లేదు. ఏమైనా గట్టినే ఏమంటారు తిండికి కానీ కళ్ళు నీళ్ళకి కానీ ఏం చంపదు. అక్కడ కూడా ఎంతో కొంత ఆర్థికంగానే ఉన్నది, ఎంతో కొన్ని పైరు కూడా ఇచ్చే ఉపాయం అయితే చేస్తట్టుంది. తప్పించానికి ఈ కాలంలో ఓడిపోతారు మీటింగ్. కానీ పోతోళ్ళు ఉంటే జర క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చే ఉపాయం చేయరు, లాభంగా తర్వాత దేవుడేరు. కానీ క్షేమంగా కవితక్క పార్టీకి పోయి క్షేమంగా ఇల్లు చేరే ఉపాయం చేసుకోరు.